ఇబ్బంది ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలా వాక్ చేయాలా అని. జేజా మా జేజ ఉంది లోపల, జేజ టీవీ చూస్తుంది. నేను ఇంత ఆహా ఆ పాప అయితే ఖచ్చితంగా రానని కూడా ఉంటుంది ఆడుకుంటా, వీడైతే అసలు ఉండడు. ఏడ తెల్లగా ఉంది అమ్మాయి అక్క, ఏది ఇది కృష్ణ తులసి, రామ తులసి ఉంది. నల్ల కొమ్మ రామ తులసా. ఈ నల్ల కొమ్మ అనేది రామ తులసి అంటది, నల్లగా ఉండేది. తెల్ల కొమ్మ ఉండేది కృష్ణ తులసి అంట. తెల్ల కొమ్మ ఏడుంది అసలు? ఉన్నదంట. నువ్వు పట్టుకున్నది అంకిత, నువ్వు పట్టుకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లతతో వాకింగ్ చేపిద్దామని నేను బయటికి తీసుకొస్తే వీళ్ళు మొత్తం మాల్యం మొత్తం అంతా బయటకు వచ్చేసింది అనమాట. బెటాలియం మాల్యం రెండు ఒకటే. హెలెన్ హాయ్ చెప్పు. హెలెన్ ఓ హెలెన్ ఇక్కడ, హెలెన్ హాయ్ చెప్పు. లోపలేసి మేమైతే అట్లా కొంచెం తిరుగుదాం లేబ్బా, ఇప్పుడే కొంచెం తిన్నావు కదా, కొంచెం వాక్ చేస్తే సరిపోతుంది, కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మేము అనుకుంటే, ఇంత లోపల యథాంశిగాడు మొదలు పెట్టాడు ఏడుపు. వాడు సరే అనుకునే లోపు హెలెన్, ఓ యథాంశో కింద పడతావని చెప్పినానా, పా మరి ఇంట్లోకి వా, పా ఇంట్లోకి వా. ఏం పెట్టింది? ఏముంది, అంత కడిగినాం కదా ఇంటి ముందర. కాదు యథాంశు గాలికి రాకుండా ఉంటాయా? కాదు, అందుకే లోపల వేసినా నేను. వాళ్ళు ఏమో ఏడుస్తానే ఉన్నారు. కొద్దిగా ఒక 10 నిమిషాలు తిరిగితే సరిపోతుందని మేము అనుకున్నాం. ముందు వీడు మొదలు పెట్టాడు యథాంశి అడిగి, వీడు ఏడున్నాడు, రే 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 వాడు ఏరుకుంటున్నాడు. అదే ఏరుకున్నట్టు కూర్చొని ఆడ దాటుతున్నాడు. ఒకరిని చూసేలో ఒక్కొక్కరు, ఒకరిని చూసేలో ఒక్కొక్కరు. పాపంలతో ప్రశాంతంగా వాకింగ్ చేద్దామని అనుకున్నది, చూడండి కొంచెం అయితే ఇబ్బంది ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళని చూసుకోవాలా వాక్ చేయాలా అని. జేజా మా జేజ ఉంది లోపల, జేజ టీవీ చూస్తుంది. నేను ఇంత బాగా మాట్లాడుతూ వీడియో తీస్తానా, కాకపోతే ఆమె మొటికాయలు వలుస్తుంది అన్నమాట. మొటికాయలు వలుస్తుంది చిన్న, నేను జేజాని వరకు దడుచుకొని వచ్చే దడుచుకునింది. దయ్యం సినిమానా? ఎవరంట? మా అమ్మాయి అక్క అయితే ఏదో సినిమా చూస్తుందంట. ఏం సినిమా? ఊరి పేరు భైరవ కోననా? ఓ హెలెన్, ఏంది ఇంత తడి ఉంది? ఏంది ఈ నీళ్ళ తడింది? ఇదంతా ఏంది? దా దా రండి. మామూలుగా అయితే ఉండదు కదా. మరి ఎండ లేదు కదా, వాన పడిలే రాత్రి. వాన పడ్డా కూడా. లత ఏమన్నా మాట్లాడబ్బా, సైలెంట్గా ఉన్నావు. ఏదో నేను మాట్లాడొద్దు నువ్వు మాట్లాడాలా అన్నట్టుగా ఉన్నావు. ఏమో లత ఈరోజు మాట్లాడకూడదు మౌనవ్రతం అన్నట్టుగా సైలెంట్గా ఉన్నావు అంటున్నా. ఏం మౌనవ్రతమో ఏమో అంటావా? మా యథాంశి గాడైతే చూడండి ప్రధాన సంఖలో ఉండాలన్నమాట. హెలెన్ అయితే మొత్తం తిరుగుతుంది. మేము వాకింగ్ చేస్తున్నట్టు లేదు, ఫ్యామిలీ అంతా వాకింగ్ చేస్తున్నట్టే ఉందన్నమాట. కొద్దిగా ప్రశాంతంగా తిరుగుదాం అనుకుంటే వాళ్ళందరూ వాకింగ్కి వచ్చేసినారు. కొద్దిగా ఒక్క 10 నిమిషాలు. ఈమె మెయిన్ లీడర్ ఏమండి, అల్లరి చేయడానికి ఈమె మెయిన్ లీడర్. ఏం మమ్మీ దెబ్బలు పడతాయి నీకు? ఆమె మెయిన్ లీడర్ అన్నమాట. వాళ్ళ తమ్ముడిని ఉసుకెళ్తుంది. తాపలు ఎక్కుతానవా? ఎక్కి కూర్చుంటాను చూడండి, మళ్ళీ దిగుతుందా? హెలెన్ ఏమి కూర్చొని నిలబడితే నిలబడు, ఏందది? నేను వాకింగ్ చేస్తూ మీకైతే వాకింగ్ బ్లాగ్ అయితే పెట్టేస్తున్నా. ఇంటి దగ్గర చూడండి తులసి చెట్టు ఎంత బాగా వచ్చిందో, కలిసిందన్న దానంతలో అదే మొలిసిందనమాట తులసి చెట్టు. కొందరేమో తొట్టిలో పెట్టి ఏదేదో చేసి అంతా చేసినా కూడా తులసి చెట్టు అసలు ఉండదు, పోతుంది. వాళ్ళకు రామ తులసి కృష్ణ తులసి 2 తులసిలు ఉన్నాయన్నమాట. నోట్లో ఏమో పెట్టుకుంటుంది చూపు పాప. చూడండి ఇందులో నేను ముట్టుకోవట్లేదు కానీ చెట్టులో 2 తులసిలు ఉన్నాయన్నమాట. ఇందులో మీకు కనిపిస్తుంది.
ముట్టుకోకబ్బా లత. ఇందులో రామ తులసి ఉంది, కృష్ణ తులసి పైన కలర్ చూడండి. ఒకటి ఆరెంజ్లో ఉంటుంది, ఒకటి పింక్లో ఉంటుంది అనమాట. ఏదబ్బా పూత కదా, పింక్ ఏది ఆరెంజ్ ఏది? ఇదే రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఇందులో రామ తులసి ఉంది, కృష్ణ తులసి ఉంది. ఫస్ట్ అయితే మొలిసింది రామ తులసి కదా, కృష్ణ తులసి. పొద్దున్నే పూజ చేస్తారు, దాని దగ్గర ముగ్గేస్తారు, బాగా మంచిగా చూసుకుంటారు. చెట్టు బాగా వచ్చింటే దీనికి అంతా కట్టేసినారు అనమాట. వేస్ట్ అంతా తీసేస్తారు. ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు బాగా గ్రోత్ బాగా వస్తూ ఉంటుంది. హెలెన్ ఏంది అది గబ్బు పనులు కాకపోతే అవన్నీ చూడు మీద వేసుకుంటారా అట్లా. మనం ఎంత నీట్నెస్గా పెట్టి తొట్టిలో పెట్టినా ఉండదు, అది ఉండాలనుకుంటే ఉంటుంది అనమాట. తులసి చెట్టు అంతే కదా. తులసి చెట్టు అయితే అసలు చాలా నిష్టగా ఉండాలి. ఏమంటారు దేవుడు రావాలనుకుని మన ఇంటికి వస్తే ఎప్పుడైనా రాగలడు. మనం ఎంత పిలిచినా రాడు, చూసినారా అదనమాట. అందుకోసమే తులసి చెట్టు ఎంత బాగా పెట్టినా కూడా ఉండదు. ఏమైంది తలనొస్తుందా, నిద్ర వస్తుందా? అయితే నాకు కూర్చుంది. ఆ తులసి చెట్టు అక్కడే మొలవడం వల్ల అసలు అది ఇప్పుడు ఎంత పెద్దగా ఉంటుంది అనుకుంటున్నారు. దావకు చాలా అడ్డు ఉంటుంది అనమాట. 2-3 తాళ్ళేసి కట్టేసింది. ఫస్ట్ ఈ తాడేసి కట్టింది, ఫస్ట్ ఈ తాడు, తర్వాత ఈ తాడు అనమాట. ఇది విప్పితే వీడి దాకా ఉంటుంది అనమాట. ఇందులో 2 రకాల చెట్లు ఉన్నాయి, రామ తులసి, కృష్ణ తులసి. మా అంకిత చూసి నవ్వుతాంది నన్ను, ఇది రామ తులసి కృష్ణ తులసి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని. చెట్టు అయితే బ్లాగ్ చేసుకుంటూ చెట్టు గురించి చెప్తున్నా అంకిత. ఎందుకనంటే మనం కావాల్సిన పెట్టినా కూడా తులసి చెట్టు ఉంటుంది కదా లత, దాని అంతటా అది మునిసింది అనమాట. ఇక వాళ్ళ అత్తకి ఇట్లా వచ్చినారంటే ఇంటి ముందట అయితే మొత్తం పిల్లలు అల్లరి చేస్తారు. కొంచెము వానమోడంగా ఉందన్నమాట. రాత్రి అంతా వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంది. లేకపోతే అసలు ఈ టైంలో మంచి ఎండ ఉంటుంది అనమాట. లేకపోతే ఆ వరండాలోనే కొంచెం అట్ట వాక్ చేసేది. కొంచెం బాగా ఏమంటారంటే బయట అంతా వెదర్ అంతా చల్లగా ఉంది కాబట్టి బయట వాక్ చేస్తున్నాం అన్నమాట. ఏం రైతాంశు పడుకోవచ్చు కదా, వీళ్ళకి ఇప్పుడు నీళ్లు పోయాలా, ఉడకుందండి. అందుకోసం వేడి నీళ్ళు కూడా పెట్టలేదు. ఏంది అంకిత? వాళ్ళ పెద్దనాయన కనబడగానే వెంటనే జంప్ అయిపోతాడు, కేకలు పెట్టి. ఆ పాప ఉంటుంది మళ్ళా. రానని కూడా చెప్తాది వాళ్ళ పాప. ఆ పాప అయితే ఖచ్చితంగా రానని కూడా ఉంటుంది ఆడుకుంటా. వీడైతే అసలు ఉండడు. ఏం చిన్న పిల్లోడు వాడు, వాళ్ళ అమ్మ దగ్గర పెద్దనాయన దగ్గరనే ఉంటాడు అనమాట. అయితే చాలా బాగుంది. ఏంటంటే మా చెట్టుని తెచ్చానారా వీడియో అంటే తెచ్చాను. అమ్మాయక్క, ఇందులో రామ తులసి కృష్ణ తులసి ఏం కనబడట్లేదు, 2 కలిసిపోయినాయి కదా. ఏడ తెల్లగా ఉంది అమ్మాయక్క? ఏది? ఇది కృష్ణ తులసి. రామ తులసి ఉంది. నల్ల కొమ్మ రామ తులసా. ఈ నల్ల కొమ్మ అనేది రామ తులసి అంటది, నల్లగా ఉండేది. తెల్ల కొమ్మ ఉండేది కృష్ణ తులసి అంట. తెల్ల కొమ్మ ఏడుంది అసలు? నువ్వు పట్టుకున్నది అంకిత, నువ్వు పట్టుకున్నావు చూడు, ఇదే కదా. ముందు అసలు చిన్న మొక్క వచ్చింది అనమాట. మన ఇల్లు రెడీ అయ్యేటప్పుడు చిన్న మొక్క వచ్చింది. అమ్మాయికు అదృష్టము తాండవిస్తుంది. కాదు చిన్న, నేను ముందు ఏం చెట్టు అన్నది తులసి చెట్టు అంటే ఏదో చెట్టు అన్నది. నేను పుదీనా చెట్టు పెట్టింది అన్న, పుదీనా ఆకు లాగుంటే లాస్ట్ ఈడ పైన లేవా? ఇదంతా రామ తులసి, కృష్ణ తులసి అది. మరి రామ తులసి ఏది? ఈడ చూపి అమ్మాయి అక్క, మాకు కనిపిస్తుంది. ఈడ ఏది ఉంది రామ తులసి? రెండు అయితే మిక్స్ అయి ఉన్నాయండి. ఫస్ట్ మొలిసింది ఏంటి? కృష్ణ తులసి రామ తులసి? ఏం పేరు? కృష్ణ తులసి మొలిసింది, రామ తులసిని జాయింట్ చేసి పెట్టింది అనమాట. చూస్తే చూడండి సత్తు రావడం. నేను అప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇలా 2 తులసిలు ఉన్నాయి, 2 తులసిలు ఉన్నాయని. ఏం కూర చేస్తున్నావు అమ్మాయక్క? మట్టికాయ.
చారు తాలింపు వాడి సంకలో చూడండి ఎలాగానే సంకలో ఆ కాల అటు ఈ కాల ఇటు వేసి వాడి సంకలోకి వెళ్ళిపోతాడు. అత్త అంటే అంత ప్రేమ అనమాట. హాయ్ చెప్పు ఇప్పుడు, హాయ్ చెప్పు. మా హెలెన్ అయితే చెప్తుంది. హెలెన్ హాయ్ చెప్పు. హెలెన్ హెలెన్ ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మమ్మీ. చెప్పవా? ఇది వాకింగ్ చేస్తాను లేదు, బయట ఇప్పుడు బయటికి పెట్టినట్టుంది. ఈ నుంచి ఆడదాకా కనిపిస్తూ ఉంటుంది క్లారిటీగా. అవును, ఇది ఏదో వాకింగ్ వీడియోలా లేదు, ఉప్పర్ మీటింగ్ వ్లాగ్ లాగా ఉంది. అందుకోసం పాపం లత వెళ్ళిపోయింది. వీళ్ళ ఉప్పర్ మీటింగ్ నాకు ఎందుకు లేవు, వ్లాగ్ తీసుకుంటున్నాను. అట్లా కూర చేసుకోవాలంటే చూడు. ఇక్కడ నుంచి బ్లాగ్ నుంచి మొదలు పెట్టినాం మేము, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అనమాట. అంకిత మమ్మీ గారు అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు రౌండ్లు తిరుక్కుంటూ. ఇది మా బ్లాగ్ అండి, మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము అందరికైతే వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. వాళ్ళకు కొంచెం నీళ్లు పోయాలా, అందుకే కొంచెం అనీజీగా ఉన్నారు. మా హెలను పొద్దున్నుంచి పడుకోవాలా, పడుకోవట్లేదు. ఇప్పుడు నీళ్ళు పోస్తానే పడుకొని 3ంటికి లేస్తుందేమో. అంతే వచ్చిన వీడు ఎట్లా చూస్తున్నాడు, వీడు ఇప్పుడే లేచినాడు. వీడు దొంగ బాడకవా, దొంగలోడు పడుకోబెట్టాల. దీనికి అన్ని సామాన్లు, అన్ని పెద్దవాళ్ళకి కావాల్సిన సామాన్లు, అన్ని కిచెన్ అంతా మొత్తం గందరగోళం చేస్తాడు.